కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసారా, 2 స్పూన్ అంటే మనకి గ్రేవీ కావాలంటే 2 స్పూన్ ఆవాలు వేసాను, 5-6 లవంగాలు వేసాను, కొద్దిగా సోంపు వేసాను, పట్టా వేసాను, కొద్దిగా మిరియాలు కొద్దిగా, మెంతులు కూడా కొద్దిగా, ధనియాలు 1.5 స్పూన్ వేసుకున్నా. మీరు తినేదాన్ని బట్టి మీరు వేసుకోండి. జీలకర్ర ఒక 1/2 స్పూన్ వేసి లవంగాలు కూడా వేసేస్తాను. సరే, దీంట్లో యాలకులు, నోట్ లవంగాలు లైట్గా దీన్ని వేయించుకుందాము. చికెన్ పికల్కి ఇది చికెన్ 1/2 కేజీ చికెన్, ఇది చికెన్ పికల్కి కొద్దిగా సాల్ట్, దీన్ని ఆయిల్ వేసి మనము దీన్ని బాగా వాష్ చేస్తాము. వాష్ చేసినాక నూనెలో చేయకుండా 2 స్పూన్ ఆయిల్ వేసుకొని పసుపు పొడి వేసి కాసేపు దీనిలో ఉన్న వాటర్ అంతా లాగేసేదాకా దీన్ని వేయించేస్తాము. దీంతో 2-2.5 గంట నూనె పోసాను. బాగా నూనెలోనే అట్లా వాడుకుంటాము. ఆల్రెడీ ఇది కొంచెం మెత్తగా ఉడికిపోయింది, బాగానే ఉడికింది. చికెన్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది, వేగిపోయింది బాగా. కర్రీ లీవ్స్ మీకు కావాలంటే వేసుకోవచ్చు, వద్దంటే వదలచ్చు. 2 స్పూన్ ఫ్రెష్గా చేసుకున్న అల్లం తెల్లగడ్డ పేస్ట్, అంటే 1/2 కేజీ కదా కాబట్టి లేకుండా ఇలాంటి లెమన్ ఈ సైజులో నేను 2 తీసుకున్నాను, 2.5 తీసుకుంటాను. కొంచెం వేగనిద్దాం దీనికి. ఇప్పుడు చిల్లీ పౌడర్ 2 స్పూన్ ఉత్త చిల్లీ పౌడర్ ఇది వేసేస్తాము. నేను స్టవ్ కట్టేసాను, ఎందుకంటే యాలక్కాయ అన్నీ వేసి పొడి కొట్టుకున్నాం కదా, మనకి ఇది వేసేస్తాం. అంటే స్టవ్ ఆఫ్ చేసి వేస్తున్నాం. చికెన్ పికల్, ఇప్పుడు ఈ లెమన్ జ్యూస్ ఉంది కదా వేసేస్తాం. ఇది చికెన్ పికల్